హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీతో 6వ రోజు మాస్ హోల్డింగ్ను పెట్టాడు భయ్య. 5వ రోజు వచ్చిన కలెక్షన్స్తో పోలిస్తే ఈ పెద్ది మూవీ అయితే 100% హోల్డ్ అనేది 6వ రోజు కూడా పెట్టింది భయ్య. 5వ రోజు దాదాపుగా ఈ మూవీకి ట్రేడ్ ప్రకారం 15 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక 6వ రోజు కూడా అదే రేంజ్లో కలెక్షన్స్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇదైతే చాలా మంచి పరిణామం అని చెప్పవచ్చు. మరి మండే వర్కింగ్ డే, అదేవిధంగా ట్యూస్డే కూడా వర్కింగ్ డే అయినప్పటికీ 6వ రోజు అయినప్పటికీ 5వ రోజు రేంజ్లోనే కలెక్షన్స్ రాబడుతుందంటే మాస్ హోల్డింగ్ 100% హోల్డింగ్ చూపించిందంటే ఇక వీకెండ్లో ఈ మూవీ డేకి వచ్చి 30 నుండి 40 కోట్ల వరకు గ్రాస్ రాబట్టినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. దీన్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్గా జరిగిన ఆ 220 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ని అచీవ్ చేసి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఇక 6వ రోజు ఈ మూవీకి అసలు స్టేట్ వైడ్గా ఎంతవరకు గ్రాస్ వచ్చిందంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 10 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇక తమిళనాడు, కేరళ నుంచి ఒక 50 లక్షల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. ఇక కర్ణాటక నుంచి యాజ్ యూజువల్గా 5వ రోజు ఏ విధంగా అయితే కోటి పైన మార్కు రాబట్టిందో అదేవిధంగా 6వ రోజు కూడా ఈ మూవీ కోటి పైన మార్క్ అయితే రాబట్టింది భయ్య. ఇక ఓవర్సీస్ నుంచి కూడా ఏ విధంగా 5వ రోజు కోటి పైన మార్కు రాబట్టిందో 6వ రోజు కూడా కోటి పైన మార్క్ అయితే ఈ మూవీ రాబట్టింది భయ్య. ఇక హిందీలో చూసుకుంటే 5వ రోజు కంటే కొంచెం ఎక్కువే 6వ రోజు కలెక్షన్స్ రాబట్టింది భయ్య. 5వ రోజు ఈ మూవీకి దాదాపుగా 1.5 కోట్ల వరకు నెట్ వస్తే 6వ రోజు 1.75 కోట్ల వరకు నెట్ అయితే వచ్చింది భయ్య. ఇదైతే చాలా మంచి పరిణామం కింద చెప్పవచ్చు. అంటే ఈ మూవీని ఆడియన్స్ అయితే వదిలేయలేదు భయ్య. ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలి అనే విధంగా థియేటర్ల దగ్గరికి అయితే పరుగులు తీస్తున్నారు భయ్య. ఎస్పెషల్లీ ఈ మూవీ అయితే పాన్ ఇండియా వ్యాప్తంగా కొన్ని ఏరియాస్లోకి స్ప్రెడ్ అయింది భయ్య. అదేవిధంగా ఇంకా ఓవర్సీస్లో చైనా వంటి ఏరియాల్లో రిలీజ్ చేస్తే ఇంకా మంచి అవకాశాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇక మేకర్స్ అసలు ఎంత నెంబర్స్తో ఈ మూవీకి 6వ రోజు పోస్టర్ వేయొచ్చారంటే 5వ రోజు దాదాపుగా మేకర్స్ 315 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించారు భయ్య. అయితే ట్రేడ్ ప్రకారం 5వ రోజు 15 కోట్ల వరకు గ్రాస్ వస్తే మేకర్స్ ప్రకారం మాత్రం 23 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. అదెలా అంటే 4 రోజులకి 292 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్లు దించారు. ఇక 5 రోజులకి 315 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించారు. అంటే ఆ 4 రోజులకి 5 రోజులకి వచ్చిన కలెక్షన్స్ డిఫరెన్స్ చూస్తే ఒక 23 కోట్లు ఉంది. ఇక 6వ రోజు అసలు ఈ రోజు ఎంత నెంబర్స్తో పోస్టర్ వేయొచ్చు అంటే 5 రోజులకే 315 కోట్లు వచ్చినట్టుగా చెప్పారు కాబట్టి ఇక 6వ రోజు కూడా 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది కాబట్టి మేకర్స్ ఎలాగో కొంచెం హైక్ చేసి పోస్టర్ దించుతారు కాబట్టి ఒక 20 కోట్లు యాడ్ చేస్తారనుకున్నా 5వ రోజు వచ్చిన ఆ 315 కోట్లకి ఒక 20 కోట్లు కలిపితే 335 కోట్లు అవుతుంది భయ్య. అంటే మేకర్స్ 335 నుండి 340 కోట్ల వరకు పోస్టర్ దించే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. మరి మీ ఒపీనియన్ ప్రకారం మేకర్స్ అసలు ఎంత నెంబర్స్తో పోస్టర్ దించొచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అదేవిధంగా లాంగ్ రన్లో అసలు ఈ మూవీ ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక 6 రోజులకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ రిపోర్ట్ అనేది ఏరియా వైజ్గా కావాలంటే కింద కామెంట్ చేయండి భయ్య, చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈ వీడియోని ఎంతవరకు చూస్తారంటే నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ.